వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఏలేశ్వరం నుండి కాళేశ్వరం స్కామ్ వరకు అవినీతి తిమింగలాలు కోట్లు స్కామ్ చేసి ఏమీ ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేకుండా జరిగిన విషయం జగమెరిగిన సత్యం. సో ఈ క్రమంలో కాళేశ్వరంలో ఏం జరుగుతుంది, ఇది కేవలము వాళ్ళ బీఆర్ఎస్ ని బెదిరింపు చర్యలేనా, ఇంకా ఏమైనా జరుగుతుందా అనే విషయాన్ని మనం చర్చిద్దాం. చర్చించే ముందు మన ఛానల్ ప్రజా ఛానల్, ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే ఛానల్, దమ్మున్న ఛానల్, నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్ కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే ఆర్థికంగా సహకారాన్ని అందించండి. విషయానికి వస్తే కాళేశ్వరము కమిషన్ లోని 665 పేజీల్లో కేవలం కొన్ని పేజీలను మాత్రమే లీకేజ్ చేసేసి ఆ కమిషన్ రిపోర్టు రాగానే మిగతా అంతా కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా కేవలము కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ కు అగెన్స్ట్ గా ఇచ్చిన రిపోర్టు పేజీలను మాత్రమే బయట పెట్టి చర్చ పెట్టడం అనేది అది ఒక రకంగా రాజకీయ కుట్రలో భాగంగా మనకు కనబడుతుంది. అంతేకాకుండా సర్వస్వం అంటే కట్టే నుండి కూర్చుడు వరకు, కట్టుడు నుంచి కూర్చుడు దాకా సర్వస్వం కేసీఆరే. అలాగే సీఎం పూర్తి స్థాయిలో ఆయన ఒక్కడే బాధ్యుడు. కాళేశ్వరము కాంగ్రెస్ అమలపొదిలో కాళేశ్వరము అస్త్రము ఇలా కేసీఆర్ని లక్ష్యంగా అమలపొదిలో కేసీఆర్ని లక్ష్యంగా కేసీఆర్ని ఇవాళ టార్గెట్ చేస్తూ మొత్తం టోటల్ కర్త కర్మ క్రియ కేసీఆర్, కట్టడి నుండి కూర్చుడు కేసీఆర్, టాపీ మేస్త్రి కేసీఆర్, దానికి ఇంజనీర్ కేసీఆర్, దానికి ఐఏఎస్ ఆఫీసర్ ఫైనాన్స్ సెక్రటరీ కేసీఆర్, అప్రూవల్ ఇచ్చింది కేసీఆర్, అన్ని కేసీఆర్, టోటల్ కేసీఆర్ ఒక్కడే బాధ్యులు అనే లెవెల్లో ఈ కాంగ్రెస్ కహానీలు చూస్తే, కాంగ్రెస్ కథనాలు చూస్తే, కాంగ్రెస్ వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. అదే చూడండి, ఘోష్ కమిషన్ నివేదిక కేబినెట్ ఆమోదము మంచిదే, ఆమోదిస్తే తప్పలేదు. అంతేకాకుండా త్వరలో అసెంబ్లీలో ఆ తర్వాత తుది నిర్ణయం, అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, తర్వాత తుది నిర్ణయం ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజీకి 3 కారణాలను వివరిస్తూ కేసీఆర్ హయాంలోనే NDS నివేదిక ఇచ్చింది. ఓకే, రాజకీయ కక్ష వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయం తీసుకో. కేబినెట్ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళింది. నిర్మాణ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి నామినేషన్ పద్ధతి, గతంలో గోదావరి జలకళ ప్రళయం కోసమే నీటి నిల్వ, అసెంబ్లీని తప్పుదో పట్టించిన కేసీఆర్ బట్టి ఇట్లా రకరకాల విమర్శలు. అంతేకాకుండా ఇంకేమని అంటున్నారు, మెదడు కరిగించి రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్న కేసీఆర్ మాటలు మరో విధంగా నిజమేనని తెలిపోయింది. ప్రాజెక్టు కట్టడం నుంచి కూరుడు దాకా బాధ్యత అంతా కేసీఆర్దేనని, తన బుర్రలో పుట్టిన ఆలోచనతో ఇష్టానికి నిర్ణయించి తీసుకొని తన ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం బ్యారేజ్ కట్టించారని అధికారికంగా స్పష్టమైంది. అంటే స్పష్టమైనట్టుగా మరి ఆంధ్రజ్యోతికి ఎవరిచ్చారు రిపోర్ట్? పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి చిన్న అంశం కూడా కేసీఆర్ కనుసన్నలో ఆయన ఇష్టానుసారమే జరిగిందని జస్టిస్ ఘోష్ కమిషన్ వెల్లడించింది. అవునండి, జస్టిస్ ఘోష్ కమిషన్ వెల్లడించినంత మాత్రాన ఇవాళ పూర్తి స్థాయిలో ఆయన ఒక్కడే నేరస్తుడు ఎట్లయితాడు? ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నా సరే ఆ నిర్ణయము తర్వాత కేబినెట్ ఆమోదిస్తే ఆ కేబినెట్ కూడా పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళ నాది మా నిర్ణయం అయినా సరే వాళ్ళ నా మంత్రివర్గానికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక్క ముఖ్యమంత్రి ఒక్కడే బాధ్యులుగా ఉండడు, కేబినెట్ మొత్తం బాధ్యత వహించాలి. 9 సార్లు కాళేశ్వరం విషయంలో కేబినెట్ సమావేశాలు జరిగాయి, తీర్మానాలు జరిగాయి. నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వచ్చు కాక, నిపుణుల కమిటీ దాన్ని ఒకవేళ అది ఫీజిబిలిటీ లేదు అనొచ్చు కాక, ఆ ఫీజిబిలిటీ లేదనే విషయాన్ని కూడా కేబినెట్లో ఆమోదించి తీర్మానం చేయాలి, తప్పదు. ఎందుకంటే ఫీజిబిలిటీ లేదా నిపుణుల కమిటీ ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కడ ఫీజిబిలిటీ ఉన్నదో అక్కడికి మార్చారు. ఫీజిబిలిటీ లేని ప్రాంతాన్ని వదిలి ఫీజిబిలిటీ ఉన్న ప్రాంతానికి అక్కడ బ్యారేజ్ మార్చారు. కాబట్టి మరి తప్పేముంది అందులో? గతంలో కూడా నిపుణుల కమిటీ, ఇదే నిపుణుల కమిటీ బ్యారేజ్ తమిళేటి కాడ ఎట్లయితే ప్రాజెక్టు ఎక్కడ ఏ ప్రాంతంలో కట్టాలో, ఏ ప్రాంతంలో అయితే నీటి వసతి ఉందో, ఎక్కడైతే నీట్ షేరింగ్ అనేది ఇవాళ పంచుకోవాలో అనేక అంశాల మీద ఇవాళ CWC అలాగే ఎపెక్స్ కౌన్సిల్ అన్నిటి కూడా వీటి అన్నిటి మీద చర్చ చేసింది. చర్చ చేసిన క్రమంలోనే ఇవాళ కాళేశ్వరంలో జరిగిన ఇవాళ అవినీతి కావచ్చు, కాళేశ్వరంలో జరిగిన ఇంకా ఏమన్నా కావచ్చు, అవి రేపు కాగ్ ద్వారా బయటకు వచ్చినాయి. సో కాగ్ రిపోర్ట్లో కొన్ని అంశాలు బయటకు వచ్చినప్పుడు అన్ని కాగ్ రిపోర్ట్ చేసేదంతా కూడా రైటే. దాన్ని అట్లంటే వందల కొన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ కాంచెలు ఇప్పటిదాకా అనేక కాగ్ రిపోర్ట్లో అనేక ముఖ్యమంత్రులు పట్టింది. రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇంకోరు కావచ్చు.
మరి వాటన్నిటి మీద చర్యలు జరిగాయా? ఏలేరు స్కామ్లో అంత పెద్ద స్కాము ఇవాళ కాళేశ్వరం దాకా చూసుకుంటే కూడా మొత్తం స్కాములన్నీ చాలా జరిగినాయి. వాళ్ళందరూ పనిష్మెంట్ జరిగిందా, రికవర్ అయిందా, వాళ్ళు జైల్లో పోయినా అందరూ? ఇవాళ డిస్క్రిషనరీ పవర్ అనేది కేవలం రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి లేదా స్పీకర్కు మాత్రమే ఉండదు. ఇవాళ ఖచ్చితంగా డిస్క్రిషనరీ పవర్ న్యాయ వ్యవస్థకు ఉన్నట్టుగానే ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి కూడా ఉంటుంది, ఎంపీ స్థాయిలో ఎంపీకి ఉంటుంది, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేకి ఉంటుంది. సో కాబట్టి ఇవాళ కొన్ని డిస్క్రిషనరీ పవర్తో కొన్ని అంశాలు చేసినప్పుడు దాన్ని తిరిగి క్యాబినెట్ ఆమోదం జరిగేటప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది. పోతే ఒక ముఖ్యమంత్రి కాదు, అందరూ దానికి బాధ్యులు కాబట్టి అందరూ జైలు పోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఇవాళ చీఫ్ సెక్రటరీ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ గారు, ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. మరి ఆయన ఎట్లా అప్రూవల్ ఇచ్చాడు? అప్పుడు 10 ఏళ్ళు ఆయనే కదా ఉన్నది, మొత్తం ప్రాజెక్ట్ అంతా కట్టినప్పుడు ఆయనే కదా ఉన్నది. మరి ఆయనని ఇవాళ మీరు చీఫ్ సెక్రటరీ చేసి ఇవాళ ప్రమోషన్ ఇచ్చారు, అవినీతి పరండి. మరి ఒకవేళ దాంట్లో అవినీతి జరిగితే ఆయన కూడా బాధ్యులే కదా, ఆయన బాధ్యత లేదా? కేవలం కొంతమంది మాత్రమే బాధ్యులా? అంటే బ్రాహ్మణుడు అయితే బాధ్యుడు కాదా? బ్రాహ్మణుడు అయితే నిజాయితీ పరుడా? అగ్రవర్ణాలు అయితే నిజాయితీ పరులా? ఇవాళ ఆనాడున్న మంత్రివర్గం బాధ్యత వహించినప్పుడు అధికారులు ఎందుకు బాధ్యులు కాదు? ఆనాడు కాంట్రాక్టర్ ఎందుకు బాధ్యుడు కాడు? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఎందుకు బాధ్యుడు కాడు? మెగా కృష్ణారెడ్డి పునీతుడు ఏమన్నా? ఇవాళ అవినీతి చట్టంలో కుంభకోణాలలో #1 స్థానంలో ఉన్న మెగా కృష్ణారెడ్డిని ఎగ్జామ్షన్ ఎందుకు చేశారు? ఆయనకేం సంబంధం లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు? రామకృష్ణని ఎందుకు ఎగ్జామ్ చేశారు? ఆయనకేం సంబంధం లేదా? ఇవాళ అదే భూముల విషయంలో, అదే జాగాల విషయంలో అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన పదవులలో ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ మీదే ఎక్కడ కూడా యాక్షన్ చేయలేరు. ఒక అవినీతి అధికారులు అందరూ ఇవాళ నీ చుట్టే ఉన్నారు. ఇవాళ కేసీఆర్ ఒక్కడే దొంగ, కేసీఆర్ ఒక్కడే లంగ, కేసీఆర్ మాత్రమే లంగనా? మరి నీ క్యాబినెట్లో ఉన్నవాళ్ళు కాదా? ఇప్పుడు నీకు అందులోకి వెళ్ళొచ్చి టీఆర్ఎస్లో వచ్చి ఇప్పుడు నీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ బాధ్యులు కాదా? భారీ నీటి శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళ బాధ్యులు కదా? సో కాబట్టి అంటే నీ దగ్గరకు వచ్చి పనిచేస్తే నీ పార్టీలో చేరితే వాళ్ళు బాధ్యులు కాదు, నీ మాట వింటే వాళ్ళు బాధ్యులు కాదు. ప్రతిపక్ష పార్టీలు ఉంటే అవినీతి పరులు. ప్రతిపక్ష పార్టీ ఇట్లా బీజేపీ విధానాలు ఉన్నాయి. సో బీజేపీలో చేరుతున్నంతా పునాతులు. బీజేపీ వాళ్ళ మీద బీజేపీలోకి రాకుండా మాత్రం వాళ్ళు అవినీతి పరులు, దొంగలు, దుర్మార్గులు, దేశద్రోహులు. ఇదే కదా కాంగ్రెస్ మాట వినకపోతే, లేదా కాంగ్రెస్లో రాకపోతే, లేదా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినకపోతే వాళ్ళు అధికారులు కానీ లేదంటే ఇవాళ బీఆర్ఎస్ కానీ వాళ్ళతో దొంగలు, ద్రోహుల, మీరంతా సత్యవంతుల. కాబట్టి ఇవాళ జస్టిస్ ఘోష్ గారి నివేదిక యథాతథంగా 665 పేజీలు. ఖచ్చితంగా అవినీతి అంశం బయటకు వస్తే రికవరీ చేయాలి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఇవాళ ఆ డబ్బు ఏదైతే ఉందో కక్కియాలి ప్రజలకు. మళ్ళీ మన తెలంగాణ ప్రజలకు ఆ డబ్బును తిరిగి డెవలప్మెంట్కి వాడాలి. అట్లాగే వాళ్ళకు చట్టపరమైన శిక్షలు వేయాలి. సో అవి కాకుండా కేవలము లీకులు ఇచ్చి మీ యొక్క హామీలు 6 గ్యారంటీలు 400 హామీలు అమలు చేయకుండా రాజకీయాలన్నింటినీ కూడా తిప్పి అటు ఇటు తిప్పి ఆ స్కామ్ ఈ స్కాము అని తిప్పించి ఏ స్కామ్లో ఎలా పనిష్మెంట్ చేయకుండా మొత్తం అన్నిట్లలో కూడా ఆ సూట్ కేసులో డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులు కాస్త ఇవాళ ఢిల్లీకి పంపి ఆ ఢిల్లీలో 10 కాపాడుకునే కార్యాచరణలో భాగమని మరి విమర్శిస్తున్న వాళ్ళ సంగతి ఏంది? మీ పార్టీలో ఉండి విమర్శిస్తున్నారు కదా, ఆ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా, మరి వాటి మీద మీ యొక్క కామెంట్స్ ఏంది? ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఇవాళ కామెంట్ చేస్తున్నాడు కదా, నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా లీకులు ఇస్తున్నారు కదా, ఆడ ఏం జరుగుతుందో నువ్వు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నావు? కాబట్టి ఇవాళ ఖచ్చితంగా జస్టిస్ ఘోష్ ఖచ్చితంగా దాని మీద చర్యలు జరగాలి, అవినీతి జరిగితే. కానీ లేదంటే ఊరికే కక్ష సాధింపు చర్యగా, బెదిరింపు చర్యగా, పైసలు వసూలు చేసే చర్యగా ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వాళ్ళ ఎట్లయితే బీఆర్ఎస్కి బుద్ధి చెప్పారో కాంగ్రెస్ కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అనే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలంతా గమనించాలని చెప్పేసి D6 భావిస్తుంది. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే చెప్పేది.